మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజే శుక్రవారం పాల్గొన పౌర్ణమి, హోలీ పౌర్ణమి, లక్ష్మీ జయంతి ఎంతో పవిత్రమైన రోజు. ఈరోజే పగటిపూట చంద్రగ్రహణం కూడా ఏర్పడటం విశేషం. ఈరోజు మీరు ఏం చేసినా చేయకపోయినా సరే రాత్రి 12 లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ రోజుతో మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకుని కూర్చుంటుంది. భూములు, స్థలాలు, ఫ్లాట్లు కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీ నమో నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా లక్ష్మీ జయంతి సందర్భంగా లక్ష్మీదేవి కటాక్షం లేకపోతే ఏం జరుగుతుందో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు, లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధనానికి లోటు అనేదే రాదు. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. పూర్వం కాశీనగరంలో ఒక ప్రముఖ వర్తకుడు ఉండేవాడు. అతను ప్రతినిత్యము ధనలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ఉండేవాడు. అతని పూర్వీకులు వేసుకున్న తప ఫలంగా, అతని పూర్వజన్మ పుణ్య ప్రభావం వల్ల అతనికి ధనలక్ష్మీదేవి కృప కలిగి వ్యాపారంలో బాగా కలిసి వచ్చింది. సమాజంలో అతని గౌరవం పెరిగింది, పలుకుబడి పెరిగింది. కప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు కదరా సుమతి అన్నట్లుగా డబ్బున్నవాడి చుట్టూ అనేక మంది భజనపరులు రకరకాల ఉద్దేశాలతో చేరతారు. అదేవిధంగా ఎందరో భజనపరులు అతని చుట్టూ చేరి వర్తకుడు ఏం చెప్పినా ఏం చేసినా అతని మాటలకు తాళం వేస్తూ లోకంలో అతని కంటే గొప్పవాడు సమర్థుడు లేడని కీర్తిస్తూ ఉండేవారు. బుద్ధిశాలి అయితే ఈ పొగడ్తలకు లొంగడు. కానీ అహంకారం తలెక్కినప్పుడు అతి సులువుగా మనిషి పొగడ్తలకు లొంగిపోతాడు. అలాగే ఈ వర్తకుడు కూడా ఈ సంపద యావత్తు తన సామర్థ్యం వల్లనే సంపాదించగలిగానని వెర్రవీగుతూ ఆ ధనలక్ష్మీదేవి కృపనే విస్మరించాడు. అతని నిర్లక్ష్యానికి ఆగ్రహించిన ఆ తల్లి తన ప్రతాపాన్ని చూపాలని నిర్ణయించుకుంది. దాంతో వర్తకుడి సంపదలన్నీ హరించుకుపోయాయి. ఇక లాభాలు రావటం మానేసి వ్యాపారం సన్నగిల్లటం మొదలైంది. కానీ అతని భార్య, బిడ్డలు మాత్రం వారి ఖర్చులను ఏమాత్రం తగ్గించుకోకపోవటంతో ఖర్చుల కోసం అప్పు చేయటం మొదలుపెట్టాడు వర్తకుడు. చివరికి ఆస్తి అంతా హరించుకుపోయి అప్పుల పాలై ఇల్లు కూడా వేలం వేశారు. దాంతో అతని భార్య బిడ్డలతో కలిసి తనను వదిలిపెట్టి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక ఏం చెయ్యాలో తెలియక అడవిదారి పట్టాడు వర్తకుడు. అలా వెళ్తున్న వర్తకుడికి దారి మధ్యలో ఒక స్నేహితుడి ఇల్లు కనిపించింది. దాంతో వర్తకుడు ఆయన ఇంటికి వెళ్ళి ఏమైనా సాయం చేయమని అడుగుతాడు. అప్పుడు తన భార్యకు తెలియకుండా స్నేహితునికి ఉపకారం చేయాలనే ఉద్దేశంతో ఆయన ఒక చేతికర్రలో వజ్రాలు పెట్టి వర్తకుడికి ఇచ్చి దీని సాయంతో మళ్ళీ వ్యాపారం చేయమని అన్నాడు. వర్తకుడు విషయం గ్రహించలేక ఆ చేతికర్రతో ఎలా వ్యాపారం చేయగలను అనుకుంటూ ఆ కర్రను తీసుకుని వెళ్ళి అమ్మివేశాడు. అమ్మేసి వచ్చిన సొమ్ముతో ఆకలి తీర్చుకున్నాడు. అలాగే మరో స్నేహితుడు కూడా ఎవరికీ తెలియకుండా సాయం చేయాలనే ఉద్దేశంతో ఒక గుమ్మడికాయలో కాసులు పోసి వర్తకుడికి ఇచ్చాడు. కానీ దురదృష్టవంతుడైన ఆ వర్తకుడు దాన్ని కూడా అమ్మేశాడు. మరో మిత్రుడు వర్తకుడు సాయంకాలం ఇంటికి వచ్చే దారిలో మొహరీలు గుట్టగా పోయిస్తాడు. కానీ చీకటిలో ఇంటికి వస్తున్న వర్తకుడు అంత ధనం ఎదురుగా ఉన్నా తెలుసుకోలేదు. ఎవరో రాళ్ళు దారికి అడ్డుగా పోశారని తిట్టుకుంటూ వాటిని తొక్కుకుంటూ ఆ చీకటిలో వెళ్ళిపోతాడు. ఆ తల్లి కటాక్షం లేకపోతే ఎవరి సహాయం కూడా అందదు. చివరికి దిక్కుతోచని ఆ వర్తకుడు ఒక మహామునిని ఆశ్రయించి తన కష్టాలు తీరే మార్గం చెప్పమంటాడు. అప్పుడు ఆ ముని దివ్య దృష్టితో జరిగింది తెలుసుకుని, నీవు ధనలక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అయ్యావు కాబట్టి ఇలా జరిగింది. ఆ తల్లిని శ్రద్ధతో 108 రోజులు అష్టోత్తర శతనామాలతో పూజించు. ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని, అప్పుడు పోయిన నీ సంపదలన్నీ కూడా తిరిగి వస్తాయని చెప్తాడు. ముని చెప్పిన విధంగా వర్తకుడు లక్ష్మీదేవి పూజ చేయటం మొదలుపెట్టాడు. కాలం గడిచే కొద్దీ అమ్మవారికి వర్తకుడి మీద దయ కలిగింది. మొదటిగా విడిచిపెట్టి వెళ్ళిపోయిన భార్య తిరిగి వచ్చింది. తన ఆభరణాలు అమ్మి వ్యాపారం చేయమని భర్తకు ఇచ్చింది.
వర్తకుడు చిన్నగా మొదలుపెట్టిన వ్యాపారం త్వరలోనే పుంజుకుంది. పైగా అతనికి కొంతమంది స్నేహితులు కూడా సాయం చేశారు. త్వరలోనే వ్యాపారం అభివృద్ధి చెంది పూర్వ వైభవం పొందగలిగాడు. ఈ కథ ద్వారా ఆ ధనలక్ష్మీదేవి మహత్యం ఎంతటితో మనందరికీ కూడా అవగతం అవుతుంది. హోళికా పౌర్ణమి ఎలా వచ్చిందో తెలిపే పురాణ కథను వింటే చాలు, ఎలాంటి పాపాలైనా పోయి కుబేరులుగా మారిపోతారు. వైష్ణవంలో రాక్షసులకు రాజైన హిరణ్యకశిపుడు చాలా కాలం తపస్సు చేసి తనను చంపటం ఇతరులకు దాదాపుగా అసాధ్యమయ్యేలాగా బ్రహ్మచే వరం పొందాడు. ఇతడు పగలు లేదా రాత్రి సమయంలో, ఇంటి లోపల లేదా బయట, భూమిపైన లేదా ఆకాశంలో, మనుషుల వలన జంతువుల వలన అస్త్రములు శస్త్రములచే చావు లేకుండా వరాన్ని పొందాడు. దానితో అతడికి దురహంకారం పెరిగి స్వర్గం మరియు భూమిపై దాడి చేశాడు. ప్రజలు దేవుళ్లను ఆరాధించటం మాని తనను మాత్రమే పూజించాలని ఆజ్ఞాపించాడు. దీనికి విరుద్ధంగా హిరణ్యకశిపుడు సొంత పుత్రుడైన ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువుకు భక్తుడు. హిరణ్యకశిపుడు పలుమార్లు బెదిరించినప్పటికీ ప్రహ్లాదుడు భగవంతుడైన విష్ణువును మాత్రమే ప్రార్థించేవాడు. ఇతడి నోటిలో విషం పోస్తే అది అమృతంగా మారింది. ఏనుగులతో తొక్కించమని ఆదేశించినా అతనికి ఎటువంటి హాని జరగలేదు. ఆకలితో ఉన్న విష సర్పాలు ఉన్న గదిలో ఉంచినప్పటికీ జీవించగలిగాడు. హిరణ్యకశిపుడు తన కొడుకును చంపాలని చేసిన ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి. చివరిగా ప్రహ్లాదుడిని హిరణ్యకశిపుడి యొక్క సోదరి అయిన హోళిక ఒడిలో చితిలో వాళ్ళని ఆజ్ఞాపించాడు. ఎందుకంటే మంటల నుండి రక్షించే శాలువాను ఆమె ధరించటం వలన ఆమెకు ఎలాంటి హాని జరగదు. ప్రహ్లాదుడు తన తండ్రి ఆదేశాలను వెంటనే అంగీకరించి తనను రక్షించమని విష్ణువును వేడుకున్నాడు. మంటలు మొదలైనప్పుడు అందరూ చూస్తూ ఉండగానే హోళిక శాలువ ఎగిరిపోవటం వలన ఆమె దహనమవుతుంది. ఆ శాలువ ప్రహ్లాదుడిని కప్పటం వలన అతనికి ఎటువంటి హాని జరగదు. హోళిక మంటల్లో కాలిపోవటం వల్ల మనం హోళికను జరుపుకుంటూ ఉన్నాము. తరువాత భగవంతుడైన విష్ణువు నరసింహ అవతారంలో వచ్చి హిరణ్యకశిపుడిని సంధ్యా సమయంలో, అంటే పగలు లేదా రాత్రి కాని సమయంలో అతని ఇంటి గడప మెట్లపై, అంటే లోపల లేదా ఇంటి బయట కాకుండా తన యొక్క ఒడిలో కూర్చుండబెట్టుకొని, అంటే ఆకాశంలో లేదా భూమిపైన కాకుండా మరియు అస్త్రాలు లేదా శస్త్రాలచే కాకుండా తన యొక్క పంజాతో చీల్చి చెండాడినాడు. ఒకసారి లక్ష్మీదేవిని విష్ణుమూర్తి కలియుగం ప్రారంభం అయ్యిందని భూమి మీదకి వెళ్ళమని అన్నాడు. కానీ లక్ష్మీదేవి భూమి మీదకు రావడానికి భయపడి విష్ణుమూర్తిని వేడుకుంటుంది. స్వామి, మానవుల వద్దకు నేను వెళ్ళలేను. భూమి మీద ధర్మం లేదు. నేను అక్కడ ఉండలేను. భూలోకంలోని ప్రజలు లోభులు, బద్ధకస్తులు, విచ్చలవిడితనం ఎక్కువ. కొంచెం సంపద చేతిలో ఉంటే చాలు, నా అంతవాడు లేడు అంటారు. ఇలా ఒకటా రెండా సంపదల కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. కనుక నేను వెళ్ళలేను, కనికరించండి అని మొరపెట్టుకుంటుంది. అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవితో ఇలా అన్నాడు. దేవి, నువ్వు భయపడకు. నేను నీకు తోడుగా నలుగురిని పంపుతాను. అందులో ఒకరు రాజు, రెండవవాడు అగ్ని, మూడవవాడు దొంగ, నాలుగవవాడు రోగం. ఈ నలుగురు ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటారు. ధర్మంగా సంపాదించి దాన ధర్మాలు, పుణ్య కార్యాలు చేస్తూ ఉండేవారికి ఎల్లవేళలా నువ్వు తోడుగా ఉండు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా అవి ఎంతో కాలం ఉండవు. ధర్మమే వారిని నిలబెడుతుంది. ఈ ధర్మాన్ని ఎప్పుడైతే తప్పి అధర్మంగా జీవిస్తారో ఆనాడు రాజు వీళ్ళ సంపదను స్వాధీనం చేసుకుంటాడు. ఇది కుదరకపోతే అగ్ని దహించి వేస్తుంది. మొత్తాన్ని తగలబెట్టేస్తాడు అగ్ని. ఇక్కడి నుండి తప్పుకుంటే బంధువులు, స్నేహితులు, సుతులు, పుత్రుల రూపంలోనో లేక దొంగ రూపంలోనే వచ్చి వాడిని సర్వం హరించేస్తారు. ఇది కూడా కాకుంటే రోగాలు చుట్టుముట్టి చంపేస్తాయి. సంపాదించిందంతా రోగాలకో రోష్టులకో తగలబెట్టేస్తారు. ధర్మం తప్పి ప్రవర్తించిన వారిని ఈ నాలుగు కూడా ఒక్కోసారి పట్టేయవచ్చు. కనుక నువ్వు నిర్భయంగా వెళ్ళి ధర్మం ఎక్కడ ఉంటుందో అక్కడ క్షేమంగా ఉండు. ధర్మం తప్పిన నాడు ఈ నలుగురు నీకు తోడుగా ఉంటారు అని వరమిచ్చి పంపించాడు.
కనుక లక్ష్మీదేవి మీ దగ్గర ఉండాలంటే ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి. సతీ వియోగంతో ఉన్న శివుడికి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవినిచ్చి వివాహం చేయాలని దేవతలు నిశ్చయించుకుంటారు. తపోధ్యానంలో ఉన్న శివుడికి భంగం కలిగించాలని ఆలోచించి మన్మధుణ్ణి పరమేశ్వరుడి మీదకి పంపిస్తారు. అప్పుడు మన్మధుడు తన బాణాల ప్రభావంతో శివుడి తపస్సును భంగం చేసి పార్వతీదేవి మీద మోహం కలిగిస్తాడు. అప్పుడు మన్మథ బాణం ప్రభావం కారణంగానే తనకు తపోభంగం కలిగిందని గ్రహించిన శివుడు మన్మధుడిని తన త్రినేత్రంతో భస్మం చేస్తాడు. అతివియోగంతో బాధపడుతున్న మన్మధుని సతి రతీదేవి శివుణ్ణి వేడుకుంటుంది. అనుగ్రహించిన పరమేశ్వరుడు శరీరం లేకుండా మానసికంగా బతికే వరాన్ని పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు రతీదేవికి ప్రసాదిస్తాడు. అందుకే పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు కామును దహనం చేస్తారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు గ్రహణం ఏర్పడుతుంది. ఈ సందర్భంగా అసలు గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయో తెలిపే ఈ పురాణ కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్వకాలమందు దేవతలు రాక్షసులు క్షీరసాగరమును మదించి అమృతమును పొందవలెనని అభిప్రాయమునకు వచ్చిరి. మందర పర్వతమును కవ్వముగాను వాసుకి అను సర్పమును త్రాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని మదించసాగారు. తలవైపు రాక్షసులు తోకవైపు దేవతలు ఉండి మదించుచూ ఉండగా మొదట లక్ష్మీదేవి పుట్టినది. విష్ణుమూర్తి లక్ష్మీదేవిని భార్యగా స్వీకరించాడు. పిమ్మట ఉచ్చేశ్రవము అనే గుర్రము, కామధేనువు, కల్పవృక్షము ఉద్భవించాయి. వాటిని విష్ణుమూర్తి ఆదేశంపై దేవేంద్రుడు భద్రపరిచాడు. మరలా పాలసముద్రమును మదించగా లోక భీంకరమైన ఘన తేజస్సుతో నొప్పారు అగ్నితుల్యమైన ఆలాహలము పుట్టినది. ఆ ఆలాహల విషజ్వాలలకు సమస్త లోకములు నాశనమవ్వసాగాయి. దేవతలు రాక్షసులు భయపడి పారిపోసాగారు. సర్వులు సర్వేశ్వరుని శరణుజొచ్చారు. భోళాశంకరుడగు సాంబశివుడు వారిని కరుణించి వెంటనే ఆ కాలకూట విషాన్ని తన కంఠమునందు బంధించాడు. కాలకూట విషమును పానము చేసినందువలనే శివుని కంఠము నీలంగా మారింది. అందుకే శివునికి నాటి నుండి నీలకంఠుడు అని పేరు వచ్చినది. మరల దేవదానవులు అమృతం కోసం పాలసముద్రాన్ని మదించగా అమృతం పుట్టింది. ఆ అమృతం కొరకు వారి ఇరువురు తగువులాడుకోసాగిరి. అంతట శ్రీ మహావిష్ణువు మాయామోహిని అవతారము ఎత్తి వారి తగువును పరిష్కరింపదలచాడు. మాయామోహిని అందచందాలలో మేటి. ఆమె అందమునకు సరితూగు స్త్రీలు ఎవ్వరూ లేరు. జగన్మోహిని అయిన ఆమె అతిలోక సౌందర్యవతి. తన మాయ మోహన రూపంతో అందరినీ ఆకర్షించగల అద్భుత సౌందర్య రాశి. ఆమె వారిరువురి మధ్యకు వచ్చి అమృతాన్ని ఇరువురికి సమానముగా పంచెదెను. ఎవ్వరికీ తెగని తగువులాట. మీరందరూ ఒక వరుస క్రమంలో నిలబడితే అందరికీ అమృతాన్ని పంచుతాను, మీకు ఇష్టమేనా అన్నది. దేవదానవులు అంగీకరించారు. ఆమె అద్భుత సౌందర్యమునకు పరవశించి రాక్షసులు కూడా మారు మాట్లాడకుండా దేవతలందరూ ఒక వరుసలోనూ రాక్షసులందరూ మరొక వరుసలోనూ నిలబడిరి. జగన్మోహిని 2 భాండములను తీసుకొని ఒక భాండమునందు సురను మరొక దాని అందు అమృతమును నింపి నర్తిస్తూ మురిపిస్తూ మైమరిపిస్తూ తన వయ్యారపు నడకలతో చిరునవ్వులు చిందిస్తూ రాక్షసులను ఊరిస్తూ వారికి తెలియకుండా సురను రాక్షసులకు అమృతమును దేవతలకు పోయసాగింది. మందభాగ్యులైన రాక్షసులు ఇదేమీ గమనించకుండా ఆమె అద్భుత సౌందర్యమునకు మురిసిపోతూ పరవశింపసాగారు. ఈ విధంగా రాక్షసులను తన వలపు వయ్యారాలతో ఊరిస్తూ సురను మాత్రమే పోస్తోంది మోహిని. ఈ కనికట్టును గమనించిన ఒక రాక్షసుడు మారువేషంలో దేవతల మధ్య కూర్చున్నాడు. అయితే చంద్రుడు మరియు సూర్యుడు అతనిని గుర్తించి దానిని విష్ణువుకు తెలియజేశారు. కానీ అప్పటికే భగవంతుడు అతనికి అమృతాన్ని అప్పగించాడు. విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని తలను శరీరం నుండి వేరు చేసినప్పుడు అమృతం అతని గొంతుకు చేరుకుంది. రాక్షసుడు అప్పటికే అమృతాన్ని తాగినందున అతని తల రాహువుగా మరియు శరీరం కేతువుగా అమరత్వం పొందింది. రాహు కేతువులు ఇద్దరూ ఒకే శరీరమే, ఒకరు తలభాగం ఒకరు అధోభాగం. అయితే సూర్యుడు మరియు చంద్రుడు రహస్యాన్ని బయటకు తీయటంతో రాహువు మరియు కేతువు వారికి శత్రువులుగా మారారు. వారు సూర్యచంద్రులను ద్వేషిస్తారు కాబట్టి రాహుకేతువులు సూర్యచంద్రులను మింగటం వలన గ్రహణం ఏర్పడుతుంది.
దేవతలు రాక్షసులు అమృతం కోసం ఘర్షణ పడటం చూసిన వాసుకి అంటే కవ్వంగా చేసుకుని లాగిన పెద్ద పాము. తనకు అమృతం దొరకలేదని ఏమీ తెలియక అమృత కలశం పెట్టిన దగ్గరకు వెళ్ళి దర్భపై అమృతం పడిందని దర్భను నాకింది. అమృతం రాకపోగా దర్భ పదునుకు నాలుక నిలువుగా చీలింది. అప్పట్నుంచి వాసుకి సంతానమైన పాములకు నాలుక నిలువుగా చీలి 2 నాలుకలు ఉన్నట్లు కనిపిస్తుంది. కాబట్టి సూర్య చంద్రగ్రహణాలు ఏర్పడడానికి గల కారణం వివరించే పురాణ కథ ఇదే. అలాగే ఈ పౌర్ణమి రోజు భూదేవి కథను వింటే చాలు భూములు, స్థలాలు, ఫ్లాట్లు కొంటూనే ఉంటారు. భూదేవి అనుగ్రహం లభిస్తుంది. భూదేవి కథ చాలా తక్కువ మందికి తెలుసు. ఈ కథను వినకపోతే మీరు మరణించిన తర్వాత మీకు భూమి ఉండదు, స్వర్గం ఉండదు, మీకు మీ తలరాతలో కూడా భూమి ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భూదేవి యొక్క కథను వినాలి. భూదేవి కథను ఎవరైతే శ్రద్ధగా వింటారో వారు భూములు కొంటూనే ఉంటారు. భూదేవి కథ శ్రీమద్ భాగవతంలో ఉంది. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథలను వినగలుగుతారు. పూర్వం వేణు అనే రాజు ఉండేవాడు. అతని రాజ్య పాలన చాలా భయంకరంగా ఉండేది. వేణుడు దుష్టుడిగా పేరుగాంచాడు. రాజు అవ్వటం వల్ల మరింత క్రూరంగా ప్రవర్తించేవాడు. అధికారం, దానికి తోడు అపరిమితమైన సంపద, ఈ రెండూ కలిపి అతనికి అహంభావం కలిగి పెద్దలను గౌరవించక రాజ్యాన్ని అత్యంత క్రూరంగా పరిపాలించేవాడు. దాంతో మంత్రులు ఋషుల దగ్గరకు వెళ్ళి చెప్పగా ఋషులు సహాయం చేయడానికి అంగీకరించారు. వారు వేణురాజు దగ్గరకు వెళ్ళి, నాయన, నీ జీవితం, నీ సంపద, నీ పేరు ప్రఖ్యాతలు ప్రమాదంలో చిక్కుకొని ఉన్నాయి. కాబట్టి ధర్మంగా రాజ్యపాలన చెయ్యి. భగవంతుణ్ణి లక్ష్య పెట్టని రాజు నరకానికి పోతాడు. నీవు యజ్ఞాలు చేసి దైవాన్ని తృప్తిపరచాలి. నీవు అవి చేయుట లేదు సరికదా, యజ్ఞాలు, దైవారాధన ఆపు చేశావు అని అనేక విధాలుగా చెప్పగా వేణుడు ఇలా అన్నాడు, ఓ మునులారా, నేను కాదు, మీరు అధర్మ మార్గంలో నడుస్తూ ఉన్నారు. మిమ్మల్ని రక్షించే నన్ను వదిలి నాకు బదులుగా వేరొక దైవాన్ని మీరు పూజిస్తూ ఉన్నారు. మీరు నన్ను దైవంగా భావించి పూజించాలి. ఈ సత్యం తెలియకపోతే మీరే నరకానికి పోతారు. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని నాకు హోమాలు, పూజలు చేయండి. నన్ను తప్ప వేరే దైవాన్ని పూజించకూడదు. ఇది రాజ్యద్రోహం అని గట్టిగా పలికాడు వేణుడు. వేణుడి మాటలు విని ఋషులు దిగ్భ్రాంతి చెందారు. కొంతసేపు అతని వైపు చూసి, ఈ దుర్మార్గుడు రాజుగా ఉన్నంత వరకు దేశ భవిష్యత్తు బాగుపడదు అని అంతవరకు నిగ్రహంగా ఉన్న ఋషులు వారిలో వారు చర్చించుకుని, ఇతడు మరణించక తప్పదు. సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన నారాయణుడితో సమానంగా తనను భావిస్తున్నాడు. ఇది అత్యంత పాపం కనుక వాడి గోతి వాడే తవ్వుకున్నాడు అని అనుకుని వారు మనసులో మృత్యుదేవతను ఆహ్వానించగా మృత్యువు వచ్చి వేణుడి ప్రాణాలు తీసుకుని పోయింది. ఋషులు వారి ఆశ్రమానికి వారు వెళ్ళారు. ఇలా కొంతకాలం గడిచింది. దేశాన్ని పాలించు రాజు లేకపోవటం చేత ప్రజలను దోచుకునుటకు ఇదే సమయమని భావించి బందిపోటు దొంగలు నగరంలో ప్రవేశించారు. ఒకరోజు సరస్వతీ నదీ తీరమున ఋషులు కూర్చొని ఉండగా దూరంగా ధూళి మేఘాలు చూసిరి. వారు కుతూహలంతో దీనికి కారణం ఏమై ఉండును అని పరిశోధించారు. ఆ ధూళి రాజు లేకపోవటం చేత నగరాన్ని దోచుకొని బందిపోటు దొంగలు గుర్రములపై తిరిగి వెళ్ళుట చేత వచ్చిన ధూళి అని వారు కనుగొన్నారు. రాజ్యంలో రాజు లేకపోవట ఎంత కీడుని కలిగించునో ఆ ఋషులు అప్పుడు గ్రహించారు. ఈ పరిస్థితి కలుగుటకు కొంతవరకు తాము కూడా బాధ్యులమని విశ్వసించి ఆ రాజ్యంలోని ప్రజలను ఈ దౌర్భాగ్య స్థితి నుండి కాపాడాలని ఏదైనా చేయాలని వారు తలచిరి. ఆ రాజ్యంలోని ప్రజలు దుర్మార్గుడైన వేణుని పరిపాలనలోనూ ఆ తర్వాత బందిపోటు దొంగల చేత మిక్కిలి కష్టాల పాలయ్యారు. అంగరాజు భార్య సునీతకు తన కుమారుడైన వేణుపై విశేషమైన ప్రేమ ఉండటం వల్ల అతని భౌతిక కాయము దహనపరుచుటకు ఆమె అంగీకరించదని ఋషులకు తెలుసు. ఆమెకున్న మాంత్రిక శక్తులచే తను ఔషధముల చేత ఆ మృతదేహాన్ని కాపాడుతూ ఉండేది. ఇక ఋషులు ఆమె వద్దకు వెళ్ళి వేణు మృత శరీరాన్ని ఇవ్వమని అడిగారు. ఆమె అలాగే ఇచ్చింది. ఋషులు ఆ మృతదేహాన్ని తీసుకొని ఆ మృతదేహమునందు తొడలను చిలకగా అందు నుండి అనాకారిగా నల్లగా ఉండే పురుషుడు ఉద్భవించాడు. ఆ పురుషుడు వేణువులోని దుష్టత్వము పూర్తిభవించినట్లుగా ఉన్నాడు. అందుకని అతని విషాదుడు అను పేరుతో పిలుస్తూ ఉన్నారు. అతని వంశీయులు నిషాదులుగా పేర్కొందిరు.
ఆ తర్వాత ఋషులు మృతదేహము కుడి భుజమును మొదట చిలికి పిమ్మట ఎడమ భుజాన్ని కూడా చిలికారు. వారి నుండి ఒక పురుషుడు ఒక స్త్రీ జన్మించిరి. వారు నారాయణుడు లక్ష్మీదేవి అవతారములు. వారిని ఋషులు పొగిడి ఇలా అన్నారు: ఈ పురుషుడు పృథువు అనే పేరుతో, ఈ స్త్రీ హర్షిసు అనే పేరుతో వ్యవహరిస్తారు. వారు భార్యాభర్తలుగా జీవించి ఈ లోకంలో ప్రఖ్యాతి పొందుతారు. పృథు చక్రవర్తి అత్యంత వైభవంగా రాజ్యాన్ని పరిపాలిస్తాడు. పృథువు జన్మించినందుకు సంతోషించి బ్రహ్మాది దేవతలు ఈ గొప్ప సంఘటనను చూడడానికి భూమికి దిగి వచ్చారు. పృథువు జన్మించినప్పుడు స్వర్గంలో మేళ తాళాలు మ్రోగెను. సిద్ధులు భూమిపై పుష్పవర్షం కురిపించిరి. భూమికి దిగివచ్చిన బ్రహ్మదేవతలు దేవర్షులు కొత్తగా పుట్టిన బాలుని చూశారు. ఆ బాలుని కుడి చెయ్యి పరీక్షించి బ్రహ్మ ఇలా అన్నాడు: ఆహా, ఈ బాలుని చేతి యందు చక్రము, పాదముల యందు పద్మ సిహనాలు కలవు. ఇతను నారాయణుడి అవతారంగా లోకాన్ని రక్షించడానికి వచ్చాడు అని అన్నాడు. తర్వాత అలా పెరిగి పెద్దవాడై పృథువు పట్టాభిషక్తుడయ్యాడు. రాజుగా పట్టాభిషక్తుడైన పృథువును లోక రక్షకుడని దేవతలు పిలిచిరి. అతను ప్రజలు కృషించి మిక్కిలి నీరసించి ఉండుట చూసెను. ప్రజలు సరైన ఆహారము పోషణ లేక మిక్కిలి బాధతో ఉన్నారు. ఇక ఆ ప్రజలు రాజుతో ఇలా అన్నారు: ప్రభు, దయచేసి మాకు ఆహారాన్ని ప్రసాదించండి. త్వరలోనున్న అగ్నిచేత చెట్టు దగ్ధమైనట్లు మేము ఆకలి అనే అగ్నిచేత మెల్లగా దహించుకుని పోతూ ఉన్నాము. మా ప్రధానాంగములు బాధపడటం చేత మేము పని చేయలేకపోతూ ఉన్నాము. మాకు అన్నం పెట్టండి. పూర్వపు రాజు భుజములను ఋషులు చిలకగా మీరు జన్మించి మమ్ము రక్షించి ఉద్ధరిస్తారని విని ఉన్నాము. ఈ ఆకలి బాధ నుండి మమ్మల్ని రక్షించండి అని ప్రార్థించారు. దాంతో పృథు చక్రవర్తి ఒక్క క్షణం యోచించాడు. ఆరోగ్యాన్ని పోషణను ఇచ్చే ధాతువులను భూమి నమిలి వేసిందని, అవి తిరిగి మొలకెత్తకుండా చేస్తుందని రాజు గ్రహించాడు. ఈ కారణం చేత భూమిపై ఆగ్రహం చెంది శిక్షించాలనుకున్నాడు. దాంతో తన విల్లు అందుకొని ఒక అమ్మును భూమికి గుచ్చుకొనున్నట్లుగా వదిలెను. అప్పుడు భూమాత భయపడి గోరూపం ధరించి రాజు నుండి పారిపోయెను. తోకనెత్తి వణుకుతున్న కాళ్లతో ఆ గోవు భూమి అంతటా పరిగెత్తింది. క్రోధంతో కనులు ఎర్రబడగా రాజు గోవును వెంబడించాడు. ఆ గోవు పర్వత సానువుల కిందికి వెళ్ళి లోయల్లో ప్రవేశించి అక్కడి నుండి దట్టమైన అడవిలో చొరబడి రాజు నుండి తప్పించుకొనుటకు ప్రయత్నించెను. కానీ రాజు అలుపు లేక గోవును వెంబడిస్తూనే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినను గోవు వెనుదిరిగి చూస్తే రాజు తనను వెంబడిస్తూనే ఉన్నాడు. ఇక తనను రక్షించేవారు ఎవరూ లేరని గోవు తెలుసుకుంది. చివరికి రాజు పాదములపై పడి గోవు రూపంలో ఉన్న భూదేవి ఇలా అంటుంది: రాజా, దయచేసి నన్ను రక్షింపుము. నీవు ధర్మ ప్రభువవు. ఈ విధంగా నా వంటి స్త్రీని వేధించుట తగదు. శ్రీహత్య మహాపాపమని నీకు తెలియను. ఆమెలో దోషములు ఉన్నప్పటికీ చంపరాదు. నేను నీకు ఎలాంటి హాని చేయకపోయినప్పటికీ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నావు? నన్ను చంపినట్లయితే నీ రాజ్యాన్ని ఎక్కడ ప్రతిష్ఠించుకోగలవు అని అనగానే పృథు చక్రవర్తి ఇలా అన్నాడు: భూమాత, నీవు తప్పు మార్గంలో ఉన్నావు. అందుకే నిన్ను రక్షించాలనుకుంటున్నాను. మానవులు చేయు యజ్ఞములలో నీకు భాగం ఇచ్చినప్పటికీ తిరిగి నీవు ఆహారం ఇచ్చుటలేదు. నీ విధిని నీవు నిర్వర్తించటం లేదు. అందుచేత నిన్ను రక్షించవలసి ఉన్నది. గోవు రూపంలో గడ్డిని మేయుచున్నప్పటికీ పాలను పితకనివ్వడం లేదు. నీవు స్వార్థంతో ప్రవర్తిస్తున్నావు. నా పరిపాలనను నువ్వు ధైర్యంగా విస్మరిస్తున్నావు. చాలా కాలం కిందట బ్రహ్మ నీకు ఇచ్చిన ఆరోగ్యదాయకమైన మూలికను నీలో ఇముడ్చుకున్నావు. నా ప్రజలు ఆకలితో బాధపడుతున్నారు. వారి ఆకలిని తీర్చి సముపాదించాలి. ఇతరుల శ్రేయస్సు గురించి ఆలోచించని వారిని, మగవారినైనా ఆడవారినైనా సరే రాజు చంపవలసిందే. అలా చంపినను పాపం అంటదు. నీకే కాదు, నాకు కూడా ధర్మశాస్త్ర గ్రంథం గురించి తెలుసు. అందలి రహస్యములను నీవు నాకు బోధించనక్కర్లేదు. నిన్ను చంపుటకు నాకెట్టి సంకోచం లేదు. నిన్ను చంపి నీ మాంసమును ప్రజలకు ఆహారంగా ఇచ్చెదను. యోగము చేత తిరిగి నేను రాజ్యాన్ని ప్రతిష్ఠించగలను అని పృథువు క్రోధములతో నిండిన కనుబొమ్మలు పిడుగు వంటి స్వరముతో బాణమును ఇంకా ఎత్తి ఉండటం వల్ల భూమాత వణుకుతూ ఇలా అంటుంది: నీవు ఉత్తమోత్తమ ప్రభువు అని నాకు తెలుసు. జీవులకు జడములకు నిలయమగు నన్ను సృష్టించినావు. నీవందరికీ నన్ను తల్లిని చేసినావు. నీవే నాపై ఆయుధములు ప్రయోగిస్తే ఇక నన్ను రక్షించే వారెవరు?
సముద్రంలో అట్టడుగున నేను మునిగి ఉన్నప్పుడు నీవు వచ్చి నన్ను లేవనెత్తి సముద్రం పైన ప్రతిష్ఠించినావు. ఆనాటి ఆది వరాహమే నీవు. ఈనాడు మానవ రూపంలో నన్ను నా పిల్లల్ని రక్షించడానికి వచ్చినావు. అలాంటిది నన్ను చంపుట భావ్యం కాదు. నాపై కరుణ చూపుము. నా మొరను జాగ్రత్తగా వినుము. తేనెటీగ అనేక పుష్పముల నుండి ఒక్కొక్క బిందువును తెచ్చి తేనెను తయారు చేస్తున్నట్లు ఇలా చేయడానికి ఆ తేనెటీగ ఎంతో శ్రమపడును. అలాగే నా నుండి పోషణను ఇచ్చే ధాతువులను పొందుటకు ఎంతగానో ప్రయత్నం చేయవలసి ఉన్నది. ఈ లోకము నుండి మంచిని పొందుటకు మానవులకు ఋషులు అనేక విధములను నిర్ణయించిరి. అనేక యాగములు కర్మలు పరలోక ప్రాప్తికై ఏర్పరిచిరి. సరైన మార్గంలో నడిచి పూర్వులు నిర్ణయించిన విధులు శ్రద్ధతో పాటించిన వారు తప్పక లాభాన్ని పొందగలరు. ప్రజలందరూ ధర్మపరులైనప్పుడు ఋషులు నిర్దేశించిన వానిని వారు చేస్తారు. కానీ కాలక్రమంలో వేణువుని వంటి పాపులు నన్ను పాలించారు. అందువల్ల ఈ భూమిపై పాపం పెరిగిపోయింది. దొంగ దుర్మార్గులైన రాజులు నన్ను వేధింపగా నన్ను రక్షించేవారు లేకపోయిరి. ఆ విధంగా ప్రతి ఒక్కరూ నన్ను విస్మరించుట చేత బ్రహ్మ కానుకలుగా ఇచ్చిన విలువైన మూలికలు ఇతర పోషక పదార్థాలు అనర్హుల చేతిలో దుర్వినియోగం చెందుతున్నాయని గ్రహించారు. ప్రజలు ఈ ధాతువులను మూలికలను ఇతర పదార్థాలను వినియోగించుటకు అనర్హులని తలచి వానిని నేను దిగమింగాను. నేను వాటిని దాచానన్న నీవు అన్న మాట సమంజసంగానే ఉంది. ఈ భూతలంపై అవి ఇక మొలకెత్తలేవు. ఇక నా నుండి ఉత్తమమైన వానిని బయటకు తెచ్చుట నీ చేతిలోనే ఉన్నది. నీవు సరైన ప్రక్రియ చేత నాలోనున్న వాటన్నిటినీ బయటకు తెప్పించగలవు. నేను పాలను పితుకుటకు నాకు ఒక దూడనిమ్ము. నీవు సరైన పాత్రను ఒక దానిని తెచ్చుకొనచో అందులో పాలను పితకనవచ్చును. పాలను పితుకుటకు తగిన వ్యక్తిని చూడము అని భూమాత అంటూ ఉండగా ఋతుమహారాజు వింటూ ఉన్నాడు. అతని చేతి నుండి అమ్ము భుజము నుండి అప్రయత్నముగా విల్లు జారి కింద పడెను. అతని నేత్రములు ఆలోచనాపూరితములయ్యను. ఇక పృథు చక్రవర్తి భూమాతతో ఇలా అన్నాడు: భూదేవి, నీవు పలికినది సమంజసంగానే ఉన్నది. నీ నుండి ఎక్కువ లాభాన్ని పొందుట నా కర్తవ్యమై ఉన్నది. మానవుడు కృషి చేయవలెను. నిన్ను దున్ని విత్తనాలు నాటి మొక్క అయిన తర్వాత పోషించవలసి ఉన్నది. వాసులు ఆయా ఋతువులలో వర్షాలు కురిపించగా మానవుల కృషికి నీవు తగిన ఫలితాన్ని ఇస్తావు. నీ విలువను మానవులు విస్మరించిరి. భూదేవి ఓర్పు అనే నానుడి చిరకాలంగా వాడుకలో ఉన్నది. అలాంటి నీకే ఓర్పు నశించిందంటే ఈ లోకంలో ఎంత పాపం పెరిగిపోయిందో అర్థమవుతుంది. విచారించవద్దు, నేను అంతా సరిచేస్తాను అని అన్నాడు. ఆ తర్వాత పృథువు చాలాసేపు తనలో తాను ఆలోచించి మనువును దూడగా చేసి తాను స్వయంగా పాలు పితుకుటకు నిశ్చయించుకున్నాడు. భూమాత నుండి ఆమెలో దాగి ఉన్న మూలికలు విలువైన ధాతువులను తన ప్రజల ఉపయోగార్థం పిండసాగాడు. అప్పుడు ఆ భూదేవి ప్రతి ఒక్కరితో సరైన దూడ పితుకువాడు ఉన్నచో ఆమె నుండి వారు కోరిన దాన్ని పొందవచ్చునని చెప్పెను. అప్పుడు జ్ఞానులు ఆమె నుండి జ్ఞానాన్ని పితికిరి. బృహస్పతిని దూడగా చేసి ఋషులు వేదములు అనేటటువంటి క్షీరాన్ని పిండసాగారు. ఈ క్షీరమును ఉంచుటకు వాక్కు, శ్రవణము, మనస్సుతో చేసిన పాత్ర వినియోగించిరి. ఇక దేవతలు ఇంద్రుని దూడగా చేసుకుని ఒక బంగారు పాత్రలో ఆమె నుండి అమృతాన్ని, వీర్యము, ఓజస్సు, బలము పిండిరి. ఇక దైత్యులు, దానవులు ప్రహ్లాదుని దూడగా చేసి ఇక ఇనుప పాత్రలో సుర, అసురములను పిండిరి. ఇక గంధర్వులు అప్సరసులతో కలిసి విశ్వవసువును దూడగా చేసి పితుకగా పద్మలతో చేసిన పాత్రయందు సంగీతము అనే క్షీరం లభించింది. ఆ సంగీతము మధురమైన స్వరములతో కూడి వినడానికి ఎంతో రమ్యంగా ఉంది. ఇక పితృదేవతలు ఆర్యమును దూడగా చేసి పితకగా కాల్చని మట్టి పాత్రలో గుర్రములకు ఆహారమైన గవ్యము లభించెను. కపిలుణ్ణి దూడగా చేసి సిద్ధులు భూమి నుండి అనిమాది సిద్ధులు గ్రహించిరి. విద్యా ధరాదులు యచేచ్ఛగా ఆకాశంలో విహరించి శక్తిని సంపాదించిరి. కింపురుషులు యముని దూడగా చేసి మాయా అనే క్షీరమును పితికిరి. యక్ష, రాక్షస, భూత, పిశాచములు రుద్రుని దూడగాను పుర్యను పాత్రగా చేసి ద్రాక్షారసము, రక్తము కలిపి ద్రవమును పితికిరి. ఇక సర్పములు తక్షుణ్ణి దూడగా చేసి భూదేవి నుండి విషమును గ్రహించిరి. అదేవిధంగా పుట్టను పాత్రగా చేశారు. గోవులు ఎద్దును దూడగా చేసి కావలసినంత పచ్చిగడ్డిని రాబట్టినవి. ఇక వృక్షములు రావి చెట్టును దూడగా చేసి ప్రాణాధారమైన రసమును భూదేవి నుండి గ్రహించిరి.
హిమవంతుని దూడగా చేసి పర్వతము భూదేవి నుండి శంఖములు ఇతర విలువైన వస్తువులు లభించుకునెను. భూమాత నుండి ప్రతి ఒక్కరూ వారికి కావలసిన వాణిని పొందిరి. వారు వారిలో ఉత్తముని దూడగా వినియోగించిరి. ఇక భూమాత సమృద్ధిగా అందరికీ ఇచ్చిన కానుకలకు పృథు చక్రవర్తి సంతోషించి ఆమెను తన ప్రియ పుత్రికగా స్వీకరించాడు. అప్పటి నుండి భూమాత పృథ్వీ అను పేరు పొందెను. తన వింటి కొప్పుతో పర్వత శిఖరాగ్ర భాగమును పగలగొట్టి ఆ మట్టితో భూమిలోని బొరియలను పూడ్చి సమతలంగా ఉండునట్లు చేసెను. ఇలా ప్రజల హృదయాలను చొరగొన్న మొట్టమొదటి రాజు పృథు చక్రవర్తి. అలాగే లక్ష్మీ జయంతి సందర్భంగా ఈరోజు ధైర్యలక్ష్మీదేవి కథను వింటే చాలు, ఇక మీకు అన్ని విజయాలే కలుగుతాయి. గుండె ధైర్యం కలుగుతుంది. పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి. పూర్వకాలంలో సురధుడనే ఒక మహారాజు ఉండేవాడు. అతడు అమిత బలశాలి, ధర్మవర్ధనుడు, శ్రీ మహాలక్ష్మీదేవి పరమభక్తుడు. ఆ సురధనుడు అనేక రాజ్యాలను జయించి సువిశాల సామ్రాజ్యం స్థాపించాడు. తన సామ్రాజ్యంలోని ప్రజలను కన్న బిడ్డల వలె చూసుకునేవాడు. ఎప్పుడైతే మనిషి ఉన్నత స్థాయికి చేరుకుంటాడో తనను పొగడడానికి అనేక మంది పోటాపోటీలుగా అతని చెంత చేరుతారు. అదేవిధంగా అందరూ సురధుని చుట్టూ చేరి నువ్వు ఇంత గొప్పవాడివి, అంత మంచివాడివి అని పొగుడుతూ ఉండటంతో కొన్నాళ్లకు ఆ రాజుకు అహంకారం తలకెక్కింది. సాధించిన విజయాలన్నీ తన శక్తి సామర్థ్యాల వల్లనే సాధ్యమయ్యాయని అనుకుని ఆ జగన్మాత కటాక్షాన్ని విస్మరించాడు రాజు. ఏ క్షణంలో అయితే అహంకారం తలకెక్కి లక్ష్మీదేవిని అలక్ష్యం చేయటం మొదలుపెట్టాడో ఆ క్షణమే ఆ రాజుపై ధైర్యలక్ష్మీదేవి ఆగ్రహించి తనను వదిలి వెళ్ళిపోయింది. అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన రాజుకు ఆ విషయం కూడా తెలియలేదు. సురధుడు పరిపాలించే రాజ్యంలోని చిన్న సామంతరాజు ధీమంతుడు. అతడు దేవీ భక్తుడు, ప్రత్యేకంగా ధైర్యలక్ష్మిని ఆరాధించేవాడు. సురధుని అహంకార ధోరణి విన్న ధీమంతుడు చుట్టుప్రక్కల ఉన్న చిన్న చిన్న రాజుల సహకారంతో 2000 సైన్యాన్ని ప్రోగు చేసి సురధుడిని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. 10,000కు పైగా సేన గల సురధుడు గర్వంతో తన సేనను నడిపించాడు. కానీ ధీమంతుని సైన్యంలోని ఒక్కొక్కడు 10 మంది సురధుడి సైనికులను ఎదిరించి మట్టి కరిపించారు. ఒక్క రోజులోనే సురధుడికి భారీ నష్టం వాటిల్లింది. తన సైన్యం ఇలా ఓడిపోవటం చూసిన రాజు ధైర్యం కోల్పోయి మానసికంగా కృంగిపోయాడు. ధైర్యలక్ష్మి అనుగ్రహం లేదు కదా, ఇంకా చాలా సైన్యమే మిగిలి ఉంది, జాగ్రత్తగా యుద్ధం చేస్తే గెలవగలడు. అయినా కానీ ధైర్యం లేని కారణంగా సురధుడు యుద్ధభీము నుండి భార్య బిడ్డలతో సహా అడవికి పారిపోయి సుమేధుడనే ఋషి ఆశ్రమంలో తలదాచుకున్నాడు. నేయ బల పరాక్రమశాలి అయిన తన భర్త ఈ విధంగా ఎందుకు పిరికివాడిలాగా మారిపోయాడో ఆ రాజుగారి భార్యకు అర్థం కాలేదు. ఆమె భర్తను ఎన్నో విధాల అడిగి చూసింది, కానీ రాజు ఏ కారణం చెప్పలేదు. చివరికి ప్రయోజనం లేక సుమేధరాణి గారు ఋషిని ఆశ్రయించి తన భర్త అధైర్యానికి కారణం ఏమిటి అని అడిగింది. అప్పుడు ఆ ఋషి తన దివ్య దృష్టితో జరిగిన విషయాన్ని గ్రహించి ధైర్యలక్ష్మీదేవి ఆగ్రహించటం వల్ల ఇలా జరిగిందని చెప్పి రాజును పిలిచి 3 మాసాల పాటు నిష్ఠగా ప్రతినిత్యం షోడశోపచారములతో అష్టోత్తర శతనామాలతో ధైర్యలక్ష్మీదేవిని అర్చించమని చెప్పటం జరిగింది. ఋషి చెప్పినట్లుగానే సుమేధుడు భక్తి శ్రద్ధలతో ధైర్యలక్ష్మీదేవిని పూజించి ఆ తల్లి అనుగ్రహాన్ని తిరిగి పొందగలిగాడు. అడవిలోని అడవిక వీరుల సహాయంతో ఒక చిన్న సేనను సమకూర్చుకొని ధీమంతుడిని ఎదుర్కొనే ప్రయత్నం చేయటం మొదలుపెట్టాడు. ఒకనాటి రాత్రి ధైర్యలక్ష్మీదేవి ధీమంతునికి కలలో కనిపించి సురధునిలో మంచి మార్పు వచ్చింది కాబట్టి అతని రాజ్యం అతనికి ఇచ్చివేయవలసినదిగా ఆజ్ఞాపించింది. అదేవిధంగా సురధునికి కూడా కలలో కనిపించి ధీమంతుడు కూడా నా భక్తుడే, మీరు ఇరువురూ గొడవ పడకండి, తను ఇచ్చిన రాజ్యాన్ని స్వీకరించు అని చెప్పింది. రాజులిద్దరూ ఉదయాన్నే కలుసుకుని మాత ఆదేశాన్ని చర్చించుకున్నారు. కానీ క్షత్రియుడైన సురధుడు తన రాజ్యాన్ని దానంగా చేసుకోవడానికి ఇష్టపడక అందుకు ప్రత్యామ్నాయంగా తన ఏకైక బిడ్డ అయిన తన కూతురు లావణ్యావతిని ధీమంతునికి ఇచ్చి వివాహం జరిపించాడు. ఈ విధంగా ప్రజల ప్రత్యర్థులైన
ఆ రాజులిద్దరూ కూడా ఆ తల్లి అనుగ్రహం వల్ల దగ్గర బంధువులై ఎవరి రాజ్యం వారు ఏలుకోసాగారు. ధైర్యలక్ష్మి కృప ఎంతటి అద్భుతాలను చేస్తుందో ఈ కథ తెలియజేస్తుంది. పూర్వం ధౌమ్యుడు అనే ఒక ఋషి దగ్గర శిష్యుడిగా చేరడానికి ఉపమన్యుడు వచ్చాడు. భారీ శరీరం గల ఈ పిల్లవాడిని చూసి గురువు జాలిపడ్డాడు. ఈ పిల్లవాడికి శిష్యుడికి ఉండవలసిన లక్షణాలు ఏమీ లేవు. చదువు మీద శ్రద్ధ లేదు, వేదశాస్త్రాలు అర్థం కావు, జ్ఞాపక శక్తి తక్కువ, తిండి మీద ధ్యాస ఎక్కువ. అయితే ఒక సుగుణం ఉంది, అది గురువుగారి మీద గౌరవం. ధౌమ్యుడు ఎంతో సౌమ్యుడు. ఉపమన్యుణ్ణి ఏ రకంగానైనా దారికి తీసుకురావాలనుకున్నాడు. ప్రేమగా దగ్గరకు చేర్చుకున్నాడు. ఆప్యాయతో ఆదరించాడు. గురువు ప్రేమాభిమానాలు ఉపమన్యుణ్ణి ఆకర్షించాయి. దాంతో ఉపమన్యుడు గురువు కోసం ఏదైనా చేయడానికి సిద్ధమే అన్నట్లుగా తయారయ్యాడు. గురువుగారికి ఇది బాగా అర్థమైంది. ఉపమన్యుణ్ణి సరిదిద్దడానికి సరైన సమయం వచ్చిందని తెలుసుకున్నాడు. అసలు ఉపమన్యుడిలో సోమరితనానికి కారణం అతిగా తిండి తినటమేనని గురువు గ్రహించాడు. అమితంగా తినటం వలన తపోగుణం అధికమై ఎప్పుడూ సోమరిగా మత్తుగా నిద్రపోతూ దేని పట్ల ఉత్సాహం లేకుండా ఉన్నాడు. కనుక మొదట అతిగా తినడాన్ని అరికట్టాలి అనే ఒక ఉపాయం ఆలోచించాడు. ఉపమన్యుణ్ణి పిలిచి ఆశ్రమంలోని గోవులను మేతకు అడవికి తీసుకువెళ్ళమని, సాయంత్రం చీకటి పడే సమయానికి తీసుకురమ్మని చెప్పాడు. గురుపత్ని ఉపమన్యుడికి మధ్యాహ్నానికి భోజనం మూటకట్టి ఇచ్చింది. ఉపమన్యుడు భోజన ప్రియుడు. ఎప్పుడూ తిండి మీదే ధ్యాస, బాగా తినటం అలవాటు. గోవులను తోలుకొని పోతూనే దారిలోనే ఆ భోజనం కాస్త తినేసేవాడు. కొంచెం సేపటికి మళ్ళీ ఆకలేసేది. తను తీసుకువచ్చిన ఆవులు పాలు పితికి సాయంత్రం వరకు ఆకలేసినప్పుడల్లా తాగేసేవాడు. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ధౌమ్యుడికి అనుమానం వచ్చింది. ఉపమన్యుడి శరీరంలో ఏమీ మార్పు కనబడలేదు. కట్టి ఇచ్చిన కొద్ది ఆహారంతో ఎలా ఉంటున్నాడు అని సందేహం కలిగింది. దాంతో గురువు ఉపమన్యుణ్ణి పిలిచి, నాయనా, నీకు గురుపత్ని ఇచ్చిన ఆహారం సరిపోతున్నదా? ఆకలితో ఎలా ఉంటున్నావు అని అడిగాడు. ఉపమన్యుడికి ఒక మంచి లక్షణం ఉంది. గురువుగారితో అబద్ధాలు చెప్పడు. దాంతో తను గోవుల పాలు త్రాగుతున్నట్లు నిజం చెప్పేశాడు. అప్పుడు గురువు, నాయన, యజమాని అనుమతి లేకుండా ఆవుల పాలు త్రాగవచ్చునా? ఆవులు, వాటి పాలు నీ సొంతం కాదు కదా, అది దొంగతనమవుతుంది, తప్పు అని చెప్పాడు. ఉపమన్యుడు ఇక ముందు అలా చేయనన్నాడు. ఆ వనుడాడు గోవులను తోలుకు వెళ్ళిన ఉపమన్యుడికి ఆకలి వేసింది. రోజులాగానే భోజనం ముందే తినేశాడు. గురువుగారి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆవు పాలు తాగకూడదు, ఏం చేయాలి అని ఆలోచించాడు. చుట్టూ చూశాడు. దూడలు, ఆవులు దగ్గర పాలు త్రాగుతూ ఉంటే వాటి నోటి కొసల దగ్గర నుంచి పాలు కారుతున్నాయి. అది చూసి వెంటనే ఆ కారిపోతున్న పాలను దోసిళ్లతో పట్టుకుని త్రాగాడు. తాను పాలు పిండి త్రాగలేదు గనుక ఇది దొంగతనం కాదు, గురువు ఆజ్ఞను మీరినట్లు కాదు అనుకున్నాడు. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఉపమన్యుడు ఏమాత్రం బరువు తగ్గలేదని గురువు గుర్తించాడు. మళ్ళీ ఉపమన్యుణ్ణి పిలిచి, నాయన, ఇంకా ఆకలి వేస్తున్నదా, ఏం చేస్తున్నావు అని అడిగాడు. ఉపమన్యుడు తాను చేస్తున్న పని చెప్పేశాడు. గురువుగారు, అది తప్పు నాయన, అవి ఎంగిలి పాలు. అంతేకాకుండా ఆ ఎంగిలి పాలు తాగితే ఈ దూడలకు ఉన్న జబ్బులు నీకు వస్తాయి. దానివల్ల నీ ఆరోగ్యం పాడవుతుంది నాయన అని బుజ్జగించాడు. ఇక అలా చేయనని మాట ఇచ్చాడు ఉపమన్యుడు. మరునాడు మళ్ళీ గోవుల వెంట వెళ్ళిన ఉపమన్యుడికి ఆకలి వేసింది. ఆవుల పాలు పిండితే దొంగతనమంట, దూడల పాలు త్రాగకూడదట, అవి ఎంగిలట, ఏం చేయాలి అని చుట్టూ చూశాడు. ఎదురుగా కాయలతో పళ్లతో నిండిన ఒక చెట్టు కనబడింది. అవి ఏమిటో తెలియదు, కానీ ఆకలి వల్ల ఏదో ఒకటి తినటం అలవాటు కావటం వల్ల ఆ చెట్టు కాయలు తీసుకుని కడుపు నిండా తినేశాడు. అవి పిచ్చికాయలు. పాపం ఉపమన్యుడికి కళ్ళు పోయాయి. గ్రుడ్డివాడైపోయాడు. దారి కనబడక నడుస్తూ ఒక పాడుబడిన బావిలో పడిపోయాడు. రక్షించండి, రక్షించండి అని అరవటం మొదలుపెట్టాడు. సాయంత్రానికి ఆవులు వాటంతటా అవే ఆశ్రమానికి తిరిగి వచ్చాయి. కానీ ఉపమన్యుడు తిరిగి రాలేదు. దాంతో ధౌమ్యుడు మిగిలిన శిష్యులతో ఉపమన్యుణ్ణి వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్లారు. వెతకగా ఒకచోట బావిలో నుంచి రక్షించండి అని అరుస్తున్న ఉపమన్యుడు కనిపించాడు. వెంటనే ఉపమన్యుణ్ణి బయటకు తీసి ఆశ్రమానికి తీసుకువెళ్లాడు గురువుగారు. ఉపమన్యుణ్ణి చూసి జాలి వేసింది. దగ్గర కూర్చోబెట్టుకుని దేవతల వైద్యుడైన అశ్విని దేవతలను ధ్యానించమని మంత్రోపదేశం చేశాడు. ఆ మంత్రాన్ని నేర్చుకుని ఎంతో శ్రద్ధతో ధ్యానం చేయటం మొదలుపెట్టాడు ఉపమన్యుడు. అతని దీక్ష అందరినీ ఆశ్చర్యపరిచింది. అశ్విని దేవతలు ప్రత్యక్షమే ఉపమన్యుడికి దృష్టిని ప్రసాదించారు. తర్వాత ఉపమన్యుడు తన అతి ఆకలి, అతి తిండి ఎంత అనర్థాన్ని తెచ్చిందో తెలుసుకున్నాడు.
అతని తిండి అతని భౌతికంగానే కాక మానసికంగా కూడా అంధత్వాన్ని తెచ్చాయి. అజ్ఞానము, మందబుద్ధి అతి తిండి వల్లే కలిగాయి అని గ్రహించి త్వరలోనే మితాహారంతో ఆరోగ్యాన్ని, తెలివితేటలను పెంచుకున్నాడు ఉపమన్యుడు. శరీరం అంతిలావు తగ్గి చురుకుదనం వచ్చింది. ఉపమన్యుడు బ్రహ్మ స్థానంలో ఉండి ఆ పిల్లవాడిలో ప్రేమను, మంచి బుద్ధిని కలిగించాడు. విష్ణు స్థానంలో ఉండి తన సలహాలతో మంచి ఆలోచనలను జాగ్రత్తగా పెంచి పెద్ద చేశారు. అతనిలో ఉన్న దురలవాట్లను ఈశ్వరుడే నశింపచేశాడు. ఆ విధంగా గురువు త్రిమూర్తుల శక్తులతో ఉపమన్యుని ఉత్తమ సంస్కారవంతునిగా, విద్యావంతునిగా తయారు చేశాడు. అందుకే గురువుని త్రిమూర్తి స్వరూపం అంటారు. పూర్వం రామయ్య, సీతమ్మ అనే దంపతులు రామాపురంలో నివసిస్తూ ఉండేవారు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారం ఏమాత్రం ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా, ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణారామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు, ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరింది. కొడుకు గోపాలం పెళ్లి చేశారు. కోడలు పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మసులుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఎలవేల్పు, నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం ఆమెకు వదిలిపెట్టి ఓ పక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవ్వరికీ తెలియదు. అత్తామామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంట బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేనేలేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలు తిని ఊరికే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా అత్తామామలను ఇంటి నుండి తరిమివెయ్యాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కావటం లేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. ఒకరోజు గజలక్ష్మి అత్తమామల్ని పిలిచి, అత్తగారు, మీరు కసువు ఊడ్చి అంట్లు తోమండి, మామయ్య మీరు ఈ సామానంతా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీ అంతా వాళ్ళిద్దరినీ చేయమని పురమాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకుని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారాన్ని నీకు అప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను లెక్కపెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తామామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు. గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించుకుపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువయ్యింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు.
ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఆ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజూ లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంది. ఇంట్లో నుంచి ధనవంతులైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకుని కళ్ళనీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ దంపతులు ఎవరో కాదు, రామయ్య సీతమ్మ. అప్పుడు రామయ్య సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు ఇక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చేయక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను క్షమించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచే లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూసారా లక్ష్మీదేవి మహిమ, అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు, కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. ఈరోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు. రోజుతో మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో పీట వేసుకొని కూర్చుంటుంది. భూములు, స్థలాలు, ఫ్లాట్లు కొనుక్కునే యోగాలు సిద్ధిస్తాయి. అంతేకాదు ఈరోజు ఈ కథలను వినటం వలన జన్మల పాపాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీరు కోరుకున్నంత ఐశ్వర్యం వస్తుంది, అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే జరుగుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.